సముద్రపు దొంగల ఏరివేతలో భారత నేవీ దూకుడు ప్రదర్శిస్తోంది. గత కొద్ది రోజులుగా అరేబియా సముద్రంలో సరుకు రవాణా నౌకలను టార్గెట్ చేసుకుంటున్న సముద్రపు దొంగలు వాటిని హైజాక్ చేసి డబ్బులు, సరుకును దోచుకుపోతున్నారు. కొన్ని నెలలుగా వీళ్ల ఆగడాలు పెరిగిపోతుండటంతో భారత నేవీ రంగంలోకి దిగింది. అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ చేపట్టింది. కీలకమైన సముద్ర మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ నేవీ ఫ్రంట్ లైన్ షిప్లు, నిఘా విమానాలతో సముద్రాన్ని గస్తీ కాస్తోంది. తాజాగా యెమెన్ సమీపంలోని సోకోత్రా నుంచి వెళుతున్న ఇరాన్ చేపల బోటును, అందులో ఉన్న సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. బోటులో పాకిస్తాన్కు చెందిన 23 మంది సిబ్బంది ఉన్నట్టు ఇండియన్ నేవీ తెలిపింది. గల్ఫ్ ఏడెన్ కు సమీపంలో ఉన్న సోకోత్రా ద్వీపానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో ఓ చేపల బోటును సోమాలియాకు చెందిన పైరెట్లు హైజాక్ చేసినట్టు సమాచారం అందింది. దీంతో ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నట్లు భారత నేవీ ప్రకటించింది. హైజాక్ అయిన బోటును గుర్తించేందుకు గైడెడ్ క్షిపణులతో కూడిన 2 యుద్ధ నౌకలను పంపింది. ఇరాన్ బోటు హైజాక్ పై సమాచారం అందుకున్న ఏఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్ రంగంలోకి దిగి హైజాక్ అయిన బోటు దగ్గరికి చేరుకున్నాయి. హైజాక్ అయిన బోటును ఇండియన్ నేవీ కమాండోలు అడ్డుకున్నారు. హైజాకర్లకు వార్నింగ్ ఇచ్చి మార్కోస్ కమాండోలను బోటుపైకి పంపారు. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్ అనంతరం బోటులో ఉన్న పైరెట్లు లొంగిపోయారు. దీంతో బోటులో ప్రయాణిస్తున్న 23 మంది పాకిస్తాన్ సిబ్బంది క్షేమంగా బయటపడినట్టు నేవీ అధికారులు తెలిపారు. మరోవైపు రక్షించిన బోటును సురక్షిత ప్రాంతానికి తరలించడానికి భారత నేవీ ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. ఆ బోటు తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించడానికి తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఎంవి రుయన్ అనే వాణిజ్య నౌకపై సముద్ర దొంగలు దాడి చేసిన సమయంలో ఇండియన్ నేవీ దాదాపు 40 గంటలు శ్రమించి 35 మంది పైరేట్లను అదుపులోకి తీసుకుంది. వారందర్నీ ముంబైకి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం దేశాలతో సంబంధం లేకుండా సముద్ర నావికుల భద్రత విషయంలో ఇండియన్ నేవీ కట్టుబడి ఉంటుందని అధికారులు తెలిపారు.